ఓం శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము. కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. ఏవముక్తో హనుమతా రామో దశరథాత్మజః తం మణిం హృదయే కృత్వా ప్రరురోధ సలక్ష్మణః. దశరథ మహారాజు కుమారుడైన రామునితో హనుమంతుడిట్లు చెప్పి చూడామణి నీయగా లక్ష్మణ సహితుడయ్యున్న ఆ రాముడా మణిని తన హృదయముపై నుంచుకొని మిక్కిలి విలపించెను. తం తు దృష్ట్వా మణిశ్రేష్టం రాఘవశోకకర్షితః నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవమిదమబ్రవీత్. మణులలో నుత్తమమైన యా చూడామణిని చూచి మిక్కిలి దుఃఖమునుంది కన్నులు బాష్పపూరితములు కాగా సుగ్రీవునితో ఇట్లు పలికెను. యథైవ ధేనుస్రవతి స్నేహాద్వత్సస్య వత్సలా తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్. తన వత్సమునందెక్కువ ప్రీతి గల యావా దూడను చూచినంతనే చేపినట్లు ఈ చూడామణిని చూడగానే నా మనస్సు సవరించుచున్నది. మణిరత్నమిదం దత్తం వైదేహ్యశ్వశురేణ మే వధూకాలే యథాబద్ధమధికం మూర్ధ్ని శోభతే. నా వివాహ సమయమున మా మామగారైన జనక మహారాజు దీనిని సీతాదేవికిచ్చెను. ఆమె దీనిని తలపై ధరింపగా మిక్కిలి అందము విచ్చెను. అయం హి జల సంభూతో మణిసజ్జన పూజితః యజే పరమతుష్టేన దత్తశ్చక్రేణ ధీమతా. పూర్వము జనకుడు కావించిన యొక్క యజ్ఞమునకు మిక్కిలి సంతసించి ధీమంతుడగు నింద్రుడు దీనిని అతనికి గానుకగా నిచ్చెను. ఇమం దృష్ట్వా మణిశ్రేష్టం యథా తాతస్య దర్శనం అద్యాస్మ్య వగత సౌమ్య వైదేహస్య తథా విభో. సౌమ్యుడవగు సుగ్రీవుడా, ఉత్తమమైన ఈ మణిని చూచినంతనే మా తండ్రియగు దశరథుని మామయగు జనకుని చూచినట్లున్నది. అయం హి శోభతే సాత్యః ప్రియాయా మూర్ధ్ని మే మణిః అస్యాద్య దర్శనేనాహం ప్రాప్తాం తామివ చింతయే. నా ప్రియురాలగు సీతాదేవి దీనిని ధరించినప్పుడే దీనికెక్కువ శోభ కలుగుచుండును. దీనిని చూడగా సీతాదేవిని చూచినట్లే యున్నది. కిమాహ సీతా వైదేహీ బ్రూహి సౌమ్య పునః పునః పిపాసుమివ తోయేన సించంతీ వాక్యవారిణా. సౌమ్యుడవగు హనుమంతుడా, సీతాదేవి ఏమి చెప్పినదో మరల మరల చెప్పుము. దప్పిగొన్న వానికి జలము తృప్తి కలిగించినట్లా మాటలు నాకు తృప్తిని గొల్పుచున్నవి. ఇతస్తు కిం దుఃఖతరం యదిమం వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీ మాగతాం వినా. ఓ లక్ష్మణ, నేను సీతను చూడక ఆమె ధరించిన చూడామణిని మాత్రమే చూచుచున్నాను. ఇంతకంటే దుఃఖము వేరేమి కలదు. చిరంజీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి క్షణం సౌమ్య నజీవేయం వినా తామసి తే క్షణాం. సీతాదేవి ఇంక నెల దినములు జీవించియుండు నెడల చాలా కాలము జీవించి ఉండగలదు. సౌమ్యుడవగు లక్ష్మణ, నల్లని చూపులు గల యామెను విడిచి క్షణమైనను జీవించి ఉండజాలను.
నయమామపి తం దేశం యత్ర దృష్టా మమ ప్రియా నతిష్ఠేయం క్షణమపి ప్రవృత్తిముపలభ్య చ. ఓ హనుమంతుడా, నీవు సీత నెచ్చట చూచితివో అచ్చటికి నన్ను తీసుకొని పొమ్ము. ఆమె పరిస్థితి తెలిసిన పిదప నిచట క్షణకాలమైనను ఉండలేకున్నాను. కథం సా మమ శుశ్రోణీ భీరు సతీ సదా భయావహానాం ఘోరాణాం మధ్యే తిష్టతి రక్షసాం. సుకుమార శరీరయు మిక్కిలి భయపడు స్వభావము కలదియునగు నా ప్రియసతి సీత భయంకరాకారులను క్రూర స్వభావులునగు రాక్షస స్త్రీల మధ్య ఎట్లుండగలిగినది. శారదస్తి మిరోన్ముక్తో నూనం చంద్ర ఇవాంబుదైః ఆవృతం వదనం తస్యా న విరాజతి రాక్షసైః. చీకటులను తొలగించి మంచి వెలుగునిచ్చు శరత్కాల చంద్రుడైనను మేఘములచే కప్పబడినచో ప్రకాశింపడు. ఆ రీతినే ప్రకాశమైన సీత ముఖము రాక్షస స్త్రీలామెను చుట్టుకొని ఉన్నందున ప్రకాశింపదు. ఇది నిశ్చయము. కిమాహ సీతా హనుమంస్తత్వత్తః కథయాద్య మే ఏతేన ఖలు జీవిష్యే భేషజేనాతురో యథా. ఓ హనుమంతుడా, సీత ఏమి చెప్పినదో ఉన్నది ఉన్నట్లు చెప్పుము. రోగి ఔషధముచే జీవించునట్లు ఆమె పలికిన మాటల వల్లనే నేను జీవించియుందును. మధురా మధురాలాపా కిమాహ మమ భామిని మద్విహీనా వరారోహ హనుమన్ కథయస్వ మే. హనుమంతుడా, సుందరియు మధురముగా మాటలాడునదియు వరారోహయునగు నా భార్య సీతాదేవి నేను దగ్గర లేనందున దుఃఖించుచు ఏమి పలికినది వివరముగా తెలుపుము. దుఃఖాద్ధుఃఖతరం ప్రాప్య కథం జీవతి జానకీ. నా వియోగ దుఃఖము కంటెను ఎక్కువ దుఃఖమును పొందుచున్న సీత ఎట్లు జీవించియున్నది. ఇది శ్రీమత్ సుందరకాండే షట్షష్టితమ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 66వ సర్గము సమాప్తము. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.